పొందండి. ఒక అబ్బాయి మనస్ఫూర్తిగా నవ్వుతున్నాడన్నా ఏడుస్తున్నాడన్నా, బాధ, సంతోషం, కోపం, ఇలా వాడి ఎమోషన్ ఏదైనా సరే వెనక ఉండే ఒకే ఒక కారణం అమ్మాయి. అయితే అమ్మాయి వల్లే ఉంటుంది, లేకపోతే అమ్మాయితో ఉంటుంది. నా ఎమోషన్కి కారణం కూడా ఒక అమ్మాయే. నిజానికి అమ్మాయి వాళ్ళ అన్నయ్య. ఎవడి ఇంట్రడక్షన్ వాడు రిచ్గానే ప్లాన్ చేసుకుంటాడు. నేను అలాగే ప్లాన్ చేశా. కానీ నా నోటి తోల వల్ల ఇదిగో ఇలా ఇక్కడున్నా. గౌరీ, అరే గౌరీ, ఆంటీ. చెప్పరా జోయలు. ఆంటీ గౌరీ ఉన్నాడు ఆంటీ. పొద్దున్న పాల ప్యాకెట్ తెచ్చి వాడు రూమ్లోకి వెళ్ళి తలిపేసుకున్నాడు రా, ఇంకా బయటికి రాలేదు. ఏం చేస్తున్నాడు ఆంటీ? బుక్స్ పట్టుకుని వెళ్ళాడు రా, చదువుకుంటున్నాడేమో. దొంగ మొహముడు చదివేసుకుంటున్నాడా? ఆడు బాగుందా? ఆడు ఇప్పుడు చదవాలి, ఆడి గురించి మనది ఇదా. ఇంతకీ నువ్వెందుకు వచ్చావురా? కలిసి ఎదుగుని వచ్చిన ఆంటీ. ఏంట్రా కొత్త స్క్రిప్ట్ రాస్తున్నావా? రేయ్ లవ్ లెటరా? రే రవకరా, అమ్మ వింటుంది. నీకు ఇదే న్యాయంగా ఉందా? మీ వీచర్ సంధి కోసం మీ ఇంటి కోసం తెలుసు కదా, తెలుసు కూడా దానికి లవ్ లెటర్ రాస్తావు ఏంట్రా? తప్పురా అది. దానికి నేను లవ్ లెటర్ రాయడం ఏంట్రా? అంటే మరి ఇందులో అందమే అసూయపడిలో ఉందని రాసావు కదా, అందుకని. అసూయకి అసహ్యానికి చాలా తేడా ఉంది. దాన్ని మన ఏరియాలో నువ్వు తప్ప ఎవడో చూడ్డు. నీ లవ్వుకి అసలు ప్రాబ్లమే లేదు. మరి ఎవరి కోసం రాస్తున్నావురా? పొద్దున్నే అమ్మ పాల ప్యాకెట్ కోసం లేపిందా, ఎప్పట్లాగే చిరాకు పడుతూ లేచానా, పాల ప్యాకెట్ తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడు ఎదురైంది మా అమ్మ. దేవతలు స్వర్గంలోనే ఉంటారనుకునేవంటరా, కానీ నేను తనను చూసిన తర్వాత తెలిసింది వాళ్ళు వేసుకొని బజార్లో తిరుగుతారని. తన పేరేంటో తెలియదు కానీ అందానికి నానార్థాలు చెప్పమంటే ప్రతి అర్థం తన పేరు చెప్పేంత అందంగా ఉందిరా. అంత అందమైన అమ్మాయి మన ఏరియాలో సంధ్యానే కదరా? రే, దాన్ని నువ్వు తప్ప మన ఏరియాలో ఎప్పుడైనా దేకుతాడా? సర్లే, ఇప్పుడు నా లవ్ గురించి ఎందుకులే కానీ మీ దేవతను మళ్ళీ ఎప్పుడు కలుస్తున్నావు? పొద్దున్నే 7 గంటలకి ఒక అమ్మాయి లంగవన్నీ వేసుకొని ఎక్కడికి వెళ్తుందంటావు? ఎక్కడికి వెళ్ళిందంటావు? నేను అడిగేది అదేరా, ఎక్కడికి వెళ్తుంది? జిమ్కేమో. అరే చిన్న, రెడీ అవరా, నన్ను గుడి దగ్గర దింపాలి. అమ్మా నాకు ఖాళీ లేదు, నాన్న దింపమని చెప్పు. గుడికి? డిటెక్టివ్ మైండ్ రా నాది. అమ్మాయి గుడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ లవ్ లెటర్ అమ్మాయికి ఇచ్చేస్తా. లెటర్ రాయటం ఎందుకు? డైరెక్ట్గా చెప్పవచ్చు కదా ప్రేమిస్తున్నానని. చెప్పొచ్చురా, కానీ మనం చెప్పిన మాటలు మర్చిపోవచ్చేమో కానీ చదివిన అక్షరాలు ఎప్పటికీ మర్చిపోలేం. మరి అలా అయితే మనకు అన్ని బ్యాక్లాగ్లు ఎందుకున్నారా? నేను చెప్పింది చదివితే ఎప్పుడైనా బుక్స్ తీసిన మొహాలైనా మనయే. అయినా మాటల్లో చెప్పలేని చాలా భావాలు ఇలా లేఖ రూపంలో రాయొచ్చురా. అబ్బా, అంత బాగా రాసావేంట్రా? సూర్యుడు వచ్చి ప్రకృతిని నిద్రలేపుతాడు, కానీ నువ్వు వచ్చి నాలో ఉన్న ప్రేమకుని నిద్రలేపావు. ఇప్పటి వరకు నేను చాలామంది అమ్మాయిలను చూశాను. చూసి సరిత కాకపోతే కవిత, అది కాకపోతే మమత అనుకునేవాడిని. కానీ నిన్ను చూశాక ఇంకా ఏ అమ్మాయిని చూడలేకపోతున్నాను. ఒరే, నువ్వు ఆ అమ్మాయిని చూసిందే పొద్దురు కదా, ఈ లోపల ఏ అమ్మాయిని చూడటానికి ట్రై చేసావురా? రాసు కోసం రాసాను లేరా. నా మనసు అనే మైదానంలో నీ ప్రేమ అనే విత్తనం నాటు. రే, అమ్మాయిలతో ఇలా కాదురా. ఇప్పుడు పురాణాల్లో రాముడు, సీత, అదే నువ్వు వయసు సాంగ్లో చెప్పావు చూసావా, ఎగ్జాంపుల్ చేసి రాయి. అలా కూడా రాసారా? ఏదిలాగే? రాముడికి కావాలి సీత, తినడానికి కావాలి పీత. ఎగ్జాక్ట్లీ. నువ్వు వచ్చి మారుస్తావు నా తలరాత. నా రాత.
నెక్స్ట్ చదువు. నెక్స్ట్ది చదువుతా కంగారు పడ చదువుతా ఆగు. చదువు. సీతను ఎత్తుకు వెళ్ళింది రావణుడు, రామాయణం. ద్రౌపది చీరలాగింది దుర్యోధనుడు, భారతం. నిన్ను నన్ను కలిపింది ఆ దేవుడా. జీవితం రాజు కోసం. కంట్లో పడుతుంది నలుసు, కూరలో ఉంటుంది పులుసు, నా ప్రేమ నీకేం తెలుసు. వంటలు ఎప్పుడు నేర్చుకున్నారా? పులుసులు పోపులేంటి? బాబోయ్ నా వల్లగా చదవటం, నువ్వే చదువు. కానీ చూస్తావేంట్రా, చదువు. భారతదేశపు రాష్ట్రపతి నరేంద్ర మోడీ, నువ్వు రాకముందు నేను రౌడీ, బాగుంటుంది మన ఇద్దరు జోడి. ఏరియాకి రౌడీరా నువ్వు? అంటే అది ఆ తర్వాత లాస్ట్లో ఏం చదవరా? లాస్ట్లో ఏం చదువు, నీకు వంద చదువు. చదువు. ఎవరికి చెప్పొద్దు, ముఖ్యంగా మీ నాన్నకి. ఎందుకంటే వర్షం పడితే నేల తడుస్తుంది. ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే నా ఫ్యాంట్ తడుస్తుంది. నువ్వు రౌడీవి. ఇందాకేంట్రా అన్నావు? అక్షరాలు మర్చిపోతారో ఎందుకురా దానికి అంత బిల్డప్? అంటే నా ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదురా. అసలు లవ్ లెటర్ రాయడానికి ముందు ఏం కావాలో తెలుసా? తెలుసు. పెన్ను, పేపర్. నీకు చెప్పాలనుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. నీ వెళ్తున్నా. అరే రే రే బావ సారీ రా, సారీ. చెప్పు. నువ్వు తను ఎంతలా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమ అంతటిని తీసుకెళ్ళిపోయి పేపర్పై పెట్టాలి. పెట్టాలా? అదే రాయాలి. నువ్వు ఎంత అందంగా రాసావు అనేది కాదు, ఎంత జెన్యున్గా రాసావు అనేది ఇంపార్టెంట్. నువ్వు రాసే ప్రతి పదంలో పదం కనపడకూడదు, ప్రేమ కనపడాలి. ఆ పేపర్ని అక్షరాలతో కాదు, నీ ప్రేమతో నింపాలి. చరిత్రలో ఎన్నో ప్రేమ కథలు ఎలాగే మొదలయ్యాయి. ఒక రోమియో జూలియట్, లైలా మజ్ను, పౌరు దేవదాస్, సానియా మీర్జా, చిచి కాదు అనార్ సలీం, వీళ్ళే మన ప్రేమికులందరికీ ఆదర్శాలు. వాళ్ళు చేసింది అదే, ఈ ప్రేమని వ్యక్తం చేశారు. జీవితం అంతా ఒక అమ్మాయితో గడపాలనుకున్నప్పుడు మనం వాళ్ళకి ఎంత ప్రేమను ఇవ్వబోతున్నామో వాళ్ళకి చెప్పాలిగా. అద్దిరా అలా రాయాలి లెటర్. ఏటిడు రాసేసా, పద. రాసేసావా? అప్పుడే ఏదేలాగే నేను చూస్తాను. ప్రేమతో రాయమన్నాగా, అందుకే ప్రేమతో నింపేసా. ఓపెన్ చేసి తొలిగిపోద్ది, తన ముందు నింపేద్దాం. పద ఒలగపోసేద్దాం. అరే చిన్న, టిఫిన్ తినేలరా? లేదమ్మా, నేను తిన్నావు. ఒరే జోయిలు, నువ్వన్నా తినేలరా? వచ్చేస్తానండి. అడి తిండమ్మా, తినేసి వచ్చాడు. రారా, లేట్ అవుతుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారా? గుడికిమా. ఆగరా, నేను వచ్చేస్తాను. ఈ సీజన్లో నీకు స్క్రీన్ అపీరియన్స్ లేదు, నువ్వు వంటగదిలోనే ఉండు, మేము వెళ్ళొస్తాం. రే బండి కన్ఫర్మ్ ఇదేనా? కన్ఫర్మ్గా బైక్ ఇదేరా. సంధి కోసం కూడా ఎప్పుడు ఎంతసేపు వెయిట్ చేయలేదు. ఇంకా రావట్లేదేంట్రా? పోనో పంచేనా, నేను లోపలికి వెళ్ళి మా వాడు బయట వెయిట్ చేస్తాడని చెప్పి తీసుకురానా? షుగరకా ఆ టైప్ వద్దులే. రే మీ నాన్న వస్తున్నాడు రా. ఓరు బాబు, ఈయన వస్తున్నాడేంట్రా? ఇప్పుడు ఏం చేద్దాంరా? నువ్వేం వాక్కో, నేను మేనేజ్ చేస్తాను. సరే ఇక్కడేం చేస్తున్నారా? బాగుందని వచ్చానన్నా. రే మీ నాన్న రా. నాన్న, జోయిలకి చెల్లుంటే సేమ్ అమ్మాయిలా ఉంటుంది కదా? రాను ఎదవల్లా తయారవుతున్నారా? నాన్న, తిడితే నన్ను తిట్టు, అంతేగాని నా ఫ్రెండ్ తిట్టుకో. ఫ్రెండ్ మీద అంత ప్రేమ ఉంటే బుద్ధిగా చదువుకొని బాగుపడమని చెప్పు, అంతేగాని నీతో తిప్పుకో. నేనేం వాడు నాతో తిప్పుకోవట్లా, వాడి పని మీద వచ్చాం. ఏంట్రా పని? ఈ రోడ్ కాంట్రాక్టర్ వీళ్ళ నాన్నే. అందుకేనా రోడ్డు నిండా అన్ని గుంటలు ఉన్నాయి? అందుకే ఆ రోడ్డు మీద ఉన్న గతకలు కొలుచుకురమ్మనే మమ్మల్ని పంపారు. రేపు బాగా చేస్తారంట. నిజాలు ఎలాగో చెప్పు, అబద్ధాలైనా కరెక్ట్గా చెప్పడం నేర్చుకోరా. నవ్వకరా ఎదవా, నీతో తిరిగాడు అలా తయారయ్యాడు. బాగుపడండి రా అంటే బోలేడు లైఫ్ నాన్న, పడతాంలే, రేపో ఎల్లుండో. రేట్ నుంచి కొలుచుకొచ్చాం, లెక్క మర్చిపోయాం. మళ్ళీ మొదటి నుంచి కొలుచుకురావాలి. నాన్న నువ్వు వెళ్ళినా, మేము కొలుచుకొని వచ్చేస్తాం. ఇంటికి రా, నీ పని చెప్తా. వచ్చాక చెప్తులే, వెంటనే వెళ్ళు. చెప్తా. ఇటు నుంచి వెళ్ళండి అంకుల్, రోడ్ బాగుంటుంది. రిస్కేరా మీ నాన్నతో? ఎందుకనంటే అంత ఇష్టం నీకు? నాన్న నన్నే ఉన్నాను,
కానీ నా ఫ్రెండ్ మాత్రం ఏమనుకో అని భలే అన్నవరా. ఎందుకురా అంటే అంత ప్రేమ నీకు? అంత లేదు, నన్ను తిడితే రోజు తిట్లే తిడతారు. నీ మొహం చూసి ఎక్కువ ఎక్కడ తిట్టేస్తారని భయం వేసింది. ఫ్రెండ్ బుద్ధి చూపించుకున్నావు కదరా. రే హీరోయిన్ ఎంట్రన్స్లో ఉందిరా. అవునా? రే నువ్వు వెనక్కి తిరక్కు. యారా నీ మొహం చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్దేమో అని. నీకు చెప్ప. దగ్గరికి వచ్చేస్తుందిరా. అరే బాబు వెంకటరత్నం, నేను ఇక్కడ ఉంటా, నువ్వు మాట్లాడేసి వచ్చాయి. రే వదిలేసి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఏం మాట్లాడాలి? అయ్యి బాబు రే. అన్నయ్య అన్నయ్య బండి నాదన్నయ్య. తెలుసు. రే జోయల్. ఏంట్రా? అన్నయ్య అనేసిందిరా. అయ్యో పెద్ద సమస్య వచ్చి పడింది. సర్లే వచ్చాయి, రేపొద్దున మళ్ళీ ఇంకో పాలపేడ కొనుక్కుంటాకెళ్ళి ఇంకొక అమ్మాయిని చూద్దు కానీ. చి సిగ్గులేదురా. లే వాడు అంతేలేండి, అలాగే వాగుతాడు. మీరు చెప్పండి. ఏం చెప్పాలి? అవును ఏం చెప్పాలి? బేసిక్గా నేను పిచ్చ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎందుకో చెప్తాను, వింటావా? వినేంత టైం ఉందా? ఉంటుందిలే, అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఏం పెకాలి కానీ చెప్తా విను. ఎప్పుడూ టైంకి వచ్చా మా పాలోడు, ఈరోజు ఎందుకు రాలేదు పో. ఎప్పుడూ లేపను మా అమ్మ, ఈరోజు ఎందుకు లేపింది పో. మా అమ్మ ఏ పని చెప్తున్నా చేయండి, నేను ఈరోజు ఎందుకు పాల ప్యాకెట్ తీసుకురావడానికి ఒప్పుకున్నాను పో. పాల ప్యాకెట్ తీసుకొస్తుంటే ఎప్పుడు కనిపించు నువ్వు, ఈరోజు ఎందుకు కనిపించావు పో. నాకెందుకు నచ్చావు పో. ఆ విషయం నీకెందుకు చెప్పాలనిపించింది అనిపించింది. ఏంటి నీ పోపో గోలా? సరేలే అనేసాగా, ఏం బాధపడకో. బేసిక్గా నేను నీకు ప్రపోజ్ చేద్దామని వచ్చా. నువ్వేమో స్క్రిప్ట్లో లేని అన్నయ్య అనే డైలాగ్ వాడి మొత్తం కంపు చేసావు. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి పిలుస్తా, పలుకు సరేనా? ఎందుకేమని పలుకుతావు? ఏంటన్నయ్య? ఇంకోసారి అన్నయ్య అన్న ఒక డెప్ప పగిలిపోద్ది. ఇట్రా, మా ఇంటి దగ్గర కవిత అని సూపర్ గుంట ఇలాగే అన్నయ్య అనొద్దంటే అన్నయ్య అని పిలిచింది. రక్తం కక్కుంది పాపం. అయ్యో పాపం. పాపమే, అందుకే ఏంటి చాలు అన్నయ్య వద్దు సరేనా? ఓయ్ ఏంటి? తీసుకో. ఏంటిది? మా ఇంటి కరెంటు బిల్లు వెళ్ళి కట్టే. లేకపోతే ఏంటి, వచ్చినప్పుడు నేను చెప్తున్నా, ప్రపోజ్ చేయడానికి వచ్చినాడు లగ్న పత్రికతో వస్తాడా? లవ్ లెటర్ నీకే, తీసుకో. నాకెందుకు ఇస్తున్నావు? మరి ఎవరికి ఇవ్వాలి? నాకేం తెలుసు? నీకు తెలియదు కదా, నాకు తెలుసు కదా. నేను ఇస్తున్నా కదా, తీసుకోవచ్చు కదా. నువ్వు అలా చూడకు, నాకు సిగ్గేస్తుంది. ఏంటి నువ్వు సిగ్గుపడుతున్నావా? నా మొహం అంతే, కొన్ని ఎక్స్ప్రెషన్స్ పలుకో. పట్టుకోవే ప్లీజే, చేయలాగుతుంది. బాగా ఆలోచించే. నన్ను హెల్ప్ చేయమంటారా? రే లెటర్ ఏదిరా? ఇచ్చేసారా? తీసుకుందా? మనం ఇచ్చాక తీసుకోకుండా ఉంటుందా? రే అది నువ్విస్తేనే కాదు, ఎవడిచ్చినా తీసుకుంటా. తీసుకుని డైరెక్ట్గా ఇలా అన్నయ్య చేతిలో పడుతుంది. అలా అన్నయ్య ఎవడో తెలుసా నీకు? ఎవడరా? వీరు తెలుసా నీకు? ఏంటి వాడు చెల్లికి ప్రపోజ్ చేశాడని మన కాలేజీలో ఒకటి కాలర్ కొట్టాడు, వాడా? ఆడే. ఓరు బాబోయ్, నీకెలా తెలుసు? అట్టుపల్లి దిగున్నాయి బ్రో. బాబా మీ ఫ్రెండ్గా అమ్మాయి ఫ్రెండా బాబా? కాదు. అలా అడుగు. మీకు వీరేంద్ర తెలుసా బాబా? ఆడదిలోనే ఉన్నాడు, వాళ్ళ చెల్లి కత్తిలో ఉంటుందంటగా. ఆ కత్తితోటే మీ కూడా మాట్లాడుతున్నాడు బాబా. తేడా వస్తే కత్తి అయిపోతుంది బాబా, చూసుకో బాబా. చచ్చాం రోయ్.
నీకు అసలు భయం పెట్టలేదేంట్రా? భయం దేనికిరా? ఆడి చెల్లికి ప్రపోజ్ చేశాడని ఆడెవరితో కాలర్ కొట్టేశాడు. నువ్వు లెటర్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేసావు. హంగా నిన్నేం చేయకుండా వదిలేస్తాడా? వదలడో. నిన్ను నీతో తిరుగుతున్నందుకు నన్ను ఏదోటి చేస్తాడు. అంత భయం ఉన్నాడు, వదిలేసి వెళ్ళిపో. ఆహాహా ఆహా, నీ గురించి నాకు తెలీదా? ఇప్పుడు నేను వెళ్ళిపోయానుకో ఫ్రెండ్, వదిలేస్తావా నన్ను అని ఇంకో షార్ట్ ఫిల్మ్ తెస్తావు. నాకు వద్దురా కమలాసనం. రే సైంటిస్టు, ఏం కాదురా, కంగారు పడుకో. తన లవ్ లెటర్ ఖచ్చితంగా వాళ్ళ అన్నయ్యకి ఇవ్వదని అనుకుంటున్నా. అలా నువ్వేలనుకుంటావురా? తన లవ్ లెటర్ తీసుకున్నప్పుడు తన ఫేస్లో స్మైలే చెప్తుందిరా తనకు నేనంటే ఇష్టమని. అమ్మాయి నవ్వు చూసి నాశనం అయిపోయిన అమర ప్రేమికులు ఎంతమంది ఉన్నా మనకెలా కనపడరు. యహా అప్పు, ఇప్పుడేంటి వాళ్ళ అన్నయ్య వచ్చి నన్ను ఏదైనా చేస్తాడు, అదేగా నీ భయం? సరే రాని చూసుకుందాం. ఎవరా నువ్వు? వీరు చెల్లెలు మేఘనాకే లవ్ లెటర్ రాస్తావరా? అమ్మాయి పేరు మేఘనానా? పేరు తెలియకుండానే లవ్ లెటర్ రాసావా? లెటర్ రాసేటప్పుడు డౌట్ వచ్చింది భయ్యా, పేరేంటా అని. ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి పేరుతో పని ఏముందని రాసేసా. అసలు ఎందుకు రాసావరా? హోల్డ్ ఆన్. లవ్ లెటర్ రాసిన తర్వాత ఎందుకు రాసాను క్వశ్చనే అనవసరం. లవ్ లెటర్ ఎవడైనా ఎందుకు రాస్తాడు? ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి రాస్తాడు. ఇది కూడా తెలియని వాడితే ఏంటి భయ్యా నీకు? భయ్యా కాదు, బావా. ఏంటి బావా నీకు? అది సరే కానీ బావా, ఎంతకీ మీ చెల్లె లవ్ లెటర్ నీకు ఇచ్చిందా? ఇవ్వలేదు కదా, నాకు తెలుసు. అరే జోయలు, చెప్పా కదా లెటర్ అవుదని. నాకే సంబంధం లేదు. ఆడే ఆడే బావా, నాకు 5 minutes టైం ఇవ్వు బావ, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. విన్నాక నీ ఇష్టం. బావా, ఫస్ట్ టైం మీ చెల్లి నేను గొడవలో చూసా. అదేంటి పాల ప్యాకెట్ కోసం వెళ్ళినప్పుడు కనపడ్డదన్నాడు? అంటే మొత్తం అబద్ధమేనా? అదే, మీ చెల్లికి ఎవడో ప్రపోజ్ చేశాడని వాడు కాలర్ కొట్టామని ఊరంతా మాట్లాడుకుంటున్నారుగా, ఆ గొడవలో. రే, తనతో నీకెందుకురా? వాళ్ళన్నీ అసలే మన కాలేజీలో సీనియర్. వాడు పాస్ అవుట్ అయ్యి వెళ్ళిపోయినా సరే ఇంకా వాడి గురించి మన కాలేజీలో మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకో. అంత లేదు, 2 నెలల్లో దాని రూమ్కి తీసుకొస్తా, నువ్వు బెడ్లో రెడీ చేసుకో. ఏమన్నారా? ఏమన్నా? నా చెల్లిని కాదు కదా, దాని చున్నీని కొట్టచ్చారు నా కొడక. ప్రపోజ్ చేస్తేనే కాలర్ కొట్టేంత కఠినాత్ముడు ఏం కాదు బావు నువ్వు, నాకు తెలుసు. నువ్వు ఆ రోజు వాడిని కొడుతుంటే ఫస్ట్ టైం నేను మీ చెల్లిని చూసా. తనని టీచ్ చేసిన వాడిని కొడితేనే తను అంత ఫీల్ అయింది. ఇంకా ప్రేమించిన వాడిని ఎంత బాగా చూసుకుంటుంది? అంతకంటే మంచి అమ్మ ఎక్కడ దొరుకుతుంది బావా? బాగా ఎక్కువ మాట్లాడేశాను కదా, చిన్న రివెంజ్ ప్లాన్ చేశా. ఉండు,
వచ్చి మాట్లాడతా. నువ్వు చెప్పయ్యా, మా బావచెల్లి నీకేమైద్ది? ఏమీ కాదు. ఎందుకు కొట్టావు? అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు అంత అందమైన చెల్లెను మా బావే నేను చెప్పిన సోదంతా ఓపిక్గా వింటున్నాడు. ఇప్పుడు ఎందుకు కొట్టావు? ఇందాక నన్ను అంత గట్టిగా తన్నేసావు, నన్ను అడుమిరిగిపోతే మా బావచెల్లికి ఎవడ సమాధానం చెప్తాడు? రేయ్ చా రిస్సుకే. అలా కాదు బావా. చెప్పడరా నీకు బావా? ఇంకోసారి బావన్నావు అనుకో, మొన్నాడికి ఒక్క కాలు ఇరిగింది, నీకు 2 కాళ్ళు ఇరుగుతాయి. నువ్వు నన్ను కొడితే నువ్వు కొట్టిన 2వ వాడినో లేక 10వ వాడినో నేను అవుతా. అదే నేను కొడితే ఈ ఊర్లో నేను కొట్టిన మొదటి వాడిని నేను అవుతా. పులిల్లి వదిలే, పులి దాకా ఎందుకు, స్కేల్ తెక్కని చెప్తా. కుక్క పిల్లిని తరిమితే అది కామన్, అదే పిల్లి కుక్కని తరిమితే అది కదా న్యూస్. అంటే అర్థమైందనుకుంటా. ఏంటి నా పర్సనాలిటీకి నేను వేసే పంచి డైలాగ్కి సంబంధం లేదు కదా? తప్పదో, ఈ షార్ట్ ఫిల్మ్ నేనే డైరెక్టరో, నేను చెప్పినట్టు విను. బావా కరెక్ట్గా మాట్లాడుకుందామా? ఆ రోజు ఆడు మీ చెల్లికి ప్రపోజ్ చేయాల, టీజ్ చేసాడు. ఎవడో మీ చెల్లి నేర్పించాడని వాడు కాలర్ కొట్టావు. ఇంకా లవ్ లెటర్ రాసాను, నన్ను ఏం చేస్తావని ఆలోచించకుండా నేను లవ్ లెటర్ రాసానంటావా? బావా ఇప్పుడు మీ చెల్లికి లవ్ యూ చెప్పి తన వెంట తిరిగి తన లవ్ యూ టూ చెప్పిన తర్వాత బేబీ, బుజ్జి, కన్నా, నాన్న, బంగారం ఇలా ముద్దు పేర్లతో పిలుచుకుంటూ ఒకరంటే ఒకరికి పూర్తిగా తెలిసిన తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చింది కదా అని వదిలేసే టైప్ అయితే నేను కాదు బావా. నాకు మీ చెల్లి ఎంత ఇంపార్టెంటో నువ్వు అంతే ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్. బావా మీ చెల్లి నన్ను చూసి ఇంప్రెస్ అయిన తర్వాత నువ్వు ఒప్పుకోలేదనో మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనో ఆ టైప్ వద్దు. తల్లి పిల్ల న్యాయంగా పోదామంటే అలాగే పోదాం. సినిమాలు చూస్తావు కదా, సినిమాలో హీరోయిన్ వాళ్ళ అన్నయ్యళ్ళు అది చేయి మా చెల్లి నుంచి పెళ్లి చేస్తా, ఇది చేయి మా చెల్లి నుంచి పెళ్లి చేస్తా అంటారు. అలా ఏమైనా ఉంటే చెప్పు, ఏం చెప్పినా చేస్తా. ఏదేమైనా నిన్ను ఇంప్రెస్ చేశాక మీ చెల్లిని ఇంప్రెస్ చేస్తా, అప్పటిదాకా వెయిట్ చేయి. కొంచెం గ్యాప్ ఇవ్వా? నువ్వా? నువ్వు అన్న ఆనందంలో హక్ చేసేసుకున్నాను. మీ అన్నయ్య చూస్తున్నాడు, ఏం పర్లేదా? ఏమో నాకైతే తెలీదు, నేనైతే ఇంప్రెస్ అయిపోయా. ఇంకా మా అన్నయ్యని ఇంప్రెస్ చేయాల్సిన పని నీదే. తప్పుతుందా? చేసేస్తాలే. అంత కాన్ఫిడెన్స్ ఏంట్రా నీకు? ఇప్పటిదాకా చిన్న డౌట్ ఉండేది, ఈ కథకి హీరో నేనా కాదా అని. హీరోయిన్ నా లవ్ యాక్సెప్ట్ చేశాక కన్ఫర్మ్ అయింది హీరో నేనే అని. మీ అన్నయ్య అలాగే చూస్తున్నాడు, కొంచెం గ్యాప్ ఇవ్వా? థ్యాంక్స్. బావా స్క్రీన్ ప్లేలో చిన్న చేంజ్, మీ చెల్లి ఇంప్రెస్ అయిపోయింది, ఇంకా నిన్న ఎలా ఇంప్రెస్ చేయాలో చెప్తే అదే పనిలో ఉంటా. రేయ్ చెయ్యొదలరా. మీ అన్నయ్యకి ఇంకా అర్థం కాలన్నట్టుంది, ఉండు చెప్పేసి వస్తా. ఇప్పటిదాకా ఏం చేసావు బా? ఇప్పటిదాకా ఎంత జరుగుతుంటే ఏం మాట్లాడలా, ఇప్పుడు వెళ్ళిపోతుంటే బేస్ వాయిస్తూ రే చేయగలరా? వద్దు, ఆ టైప్ వద్దు. నేను ఇంప్రెస్ చేయడానికి ఏం చేయమన్నా చేస్తానన్నగా, ఆలోచించు. ఏం చేయమన్నా చేస్తా, ఒక్క మీ చెల్లి చెయ్యొదలడం తప్ప. బాగుందిరా, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. రే బాగానే ఉంది. ఏమైందిరా? ఇంకేమవ్వాలరా, జీవితంలో జరగాల్సిన విచిత్రాలన్నీ నా కళ్ళ ముందు జరుగుతుంటాయి. ఇప్పుడు ఏమైందని? ఇంకేం జరగాలరా, ఆ అమ్మాయి చెల్లెనికి ముందే తెలుసా? అంటే తెలుసు. ఏంట్రా తెలుసు సోదికే? మరి తెలిసిన అన్నీ నువ్వు తీసుకెళ్ళావు. నేనెక్కడ తీసుకెళ్ళాను రా, నువ్వే కదా ఇంటికి వచ్చి లవ్ లెటర్ ఎలా రాయాలో మరి చెప్పి తీసుకెళ్ళావు. త్వరత అయినా తెలిసి పుల్ నోట్లో ఏమన్నా తలపెడతాడా? అందుకేగా తోడుగా నేను తీసుకెళ్ళా. అమ్మని ఎంత సెల్ఫిష్రా నువ్వు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య నన్ను కొట్టి నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యి నా కంపెనీ ఇవ్వడానికి ఒకటి ఉండాలిగా, అందుకే నిన్ను తీసుకెళ్ళా.
అయినా నాకు చాలా డౌట్స్ ఉన్నాయిరా. ఊరికనే ఊర్లో రౌడీలో చలమ్మనే వీరేంద్ర గాడు ఆడి కళ్ళ ముందు ఆడి చెల్లిని హక్ చేసుకుంటే ఏమనపోవడం ఏంటి? ఇంకా ఘోరంగా నువ్వు రాసిన లవ్ లెటర్కి ఆ అమ్మాయి ఫ్లాట్ అయిపోవడం ఏంటి? బాబోయ్. హలో, అంత లేదు. అసలు బుద్ధున్నవాడు ఎవడైనా దాని లెటర్ అంటారా? అన్ని బూతులే, ఒక్క పదం కూడా కరెక్ట్గా లేదు. మరి ఎందుకు అంత రిస్క్ చేసి మీ అన్నయ్య ముందు అలా హక్ చేసుకున్నావు? ఏంటి బాస్, చూస్తుంటే కుమ్మకుండా వెళ్ళలేరుగా? సమస్య లేదు. వేరే ఆప్షన్ ఏం లేదా? లేదు. సరేలే, మీరు అనుకున్నట్టు కుమ్మేద్దరులే, కానీ కుమ్మేసే ముందు ఒక 5 నిమిషాలు నేను చెప్పేది వినండి. ఆలోచిస్తారేంటి బాస్? నేను అడిగింది 5 నిమిషాలే. సరే చెప్పు. థ్యాంక్స్ బాస్. జిమ్ బాడీయా? ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. బాపించు. జిమ్కి వెళ్ళి బాడీ పెంచి ఎక్స్పోజ్ చేయవలసిన నువ్వే నలుగురిలో షర్ట్ లాగి తల్లాడిపోతున్నావే, అటువంటిది అమ్మాయిరా. తప్పు కదా? ఆలోచిస్తారేంట్రా? తప్పే. అమ్మాయిలో మీ అమ్మ కనిపించలేదా, మీ చెల్లి కనిపించలేదా అని నేను అడగను. అలా చూసే వాళ్ళైతే ఇలా చున్నెలెందుకు లాక్కెళ్తారా? అయినా ఈ బ్యాచ్లో ఒక్కడు కూడా అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి వచ్చిన వాళ్ళకి కనిపించట్లా. ఏమోరా, మీకు అమ్మాయికి ఏ గొడవలు ఉన్నాయో నాకు అనవసరం. మీరు చేసిన తప్పు చెప్పాలి అనుకున్నా చెప్పేసా. బాయ్. అడిగిన 5 minutes ఇంకా కావాలా? ఓ, ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. సరేరా, మీరు మళ్ళీ ఇదే తప్పు చేయకుండా మీకు మాట చెప్తా. అమ్మాయిలు నచ్చినవి చేస్తేనో లేక నచ్చినట్లు ఉంటేనే వాళ్ళు ఇంప్రెస్ అవ్వరు. వాళ్ళు ఎక్కడున్నా నీతో ఉంటే హ్యాపీగా ఉంటామని వాళ్ళు నమ్ముతారు చూడు, అప్పుడు వాళ్ళ నుంచి నిన్ను ఎవ్వరు దూరం చేయలేరు. అమ్మాయిలు చున్నీళ్ళు లాక్కెళ్ళి వాళ్ళతో మిస్బిహేవ్ చేసి నాకంటే మగాడు ఎవ్వడూ లేడని నువ్వు అనుకున్నా, ఆ అమ్మాయి నేను ఒక మనిషిలా కూడా చూడదు. సో సరే బాస్, అర్థమైంది. సారీ. నాకు కాదు, తనకి చెప్పు. సారీ. పేరు కూడా తెలియని అమ్మాయి కోసం ఎంత రిస్క్ చేసావంటే ఇంకా ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత చేస్తావో, తన్నెంత బాగా చూసుకుంటావో అనిపించింది. ఆ రోజు నుండి ప్రతిరోజు మీ ఇంటి ముందు నుంచే వెళ్తున్నా. గుడికి మాత్రమే కాదు, ఎక్కడికి వెళ్ళాలన్నా చివరికి నిన్న కనిపించావు. అసలు నువ్వు గుడికొచ్చావని నాకు ముందే తెలుసు. నువ్వు నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చావని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? నువ్వు లవ్ యూ చెప్తే లవ్ యూ టూ చెప్పేద్దాం అనుకున్నా. ఫిక్స్ అయిపోయా కూడా, కానీ వెదవ సోదంతా చెప్పా. లవ్ యూ మాత్రం చెప్పలేదు. చా, ఎంత అడ్వెంచర్ ఎప్పుడు చేసావురా? రే, నీకు తండంరా, కాసేపు మాట్లాడుకుంటూ ఉండు. నువ్వు అది చూసి ఇంప్రెస్ అయ్యావా? అవును, ఆ రోజు నువ్వు ఆ రోజు గురించి వదిలే. ఆ రోజు ఇంకేమైనా చూసావా? బాగా గుర్తు తెచ్చుకో. లేదు, అదే ఫస్ట్ టైం నేను చూడడం. దేవుడా, నువ్వు ఆ రోజు చూసింది నేను చేసింది అంత అబద్ధమే. అబద్ధమా? అంటే అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఆర్సీబీ మీద 10,000 సరే బాయ్. ఇప్పుడు చూసిన బెట్టింగేనారా? ఏ మ్యాచ్ వదలట్లేదంట జోయల్ గడు చెప్పాడు. సర్లే కానీ ఆడేడి? ఫోన్ చేసా, వస్తున్నా అన్నాడు. అయినా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకురా రే. ఇక్కడ మ్యాటర్ మ్యాచ్ కదరా, బెట్టింగ్. సిచ్యువేషన్ ఏదైనా సరే బెట్టింగ్ వేసి క్యాష్ చేసుకుంటారా, అది నా టార్గెట్.
చూసావరా, ఇక్కడ ఎంతమంది మధ్యలో ఒక అమ్మాయిని నడిపిస్తుంటే ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు. మనకెందుకురా, మన ప్రాబ్లం కాదు కదా, వదిలే. చేతకానప్పుడు ఎలాంటి మాటలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ చున్నీ తీసుకొస్తా. బెట్టా? మనలో మనకు బెట్టలేదు లేరా, వదిలే. చేతకానప్పుడే ఎలాంటి మాటలు వస్తాయి. సరేరా, బెట్ ఎంతో చెప్పు. 50,000. ఓడిపోతే నీ దగ్గరే ఉందిరా. ఎప్పటి నుంచో నా బండి అడుగుతున్నావుగా కొనుక్కోవడానికి. నా బండి నీదే. వాళ్ళని చూసావా, 4 ఉన్నారు. అది నా ప్రాబ్లం. నువ్వు చెప్పు, బెట్టా కాదా? సరేరా, బెట్. బాబోయ్, ఒరే నీకు ఇంత ఎలివేషన్ అవసరమా? కొంచెం ఎక్కువే. కాదు బాగా ఎక్కువైంది. వేరే ఆప్షన్ ఏమైనా ట్రై చేద్దాం. చున్నీ అక్కడ ఉంది. ఐడియా. భయ్యా, టైం ఎంత? 11:50. థ్యాంక్స్ భయ్యా. కళ్ళు దబ్బయ్యా. నా కళ్ళు దబ్బు. నీ కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. చూసి దబ్బు. నీతో మాట్లాడండి పా. Take me to the hall of the fame, 'cause I got your name and they call me Goaty Garu. Get me to the top of the road, 'cause I got to go, the one and only Goaty Garu. Who wanna drag me down to the cold bro? We just don't know I'm the king of the hell though. Trigger in the air, we got a warfare. Not for the lead, for the cream, it's a loud game. ఎదురెడుగడు వెలుదిరుగడు జంకు బంకు తెలియనోడు పొల మారిది కడ తెచ్చడు పలుకు పలుకు కదిలొస్తాడు. ఆర్ఎక్స్ బండి మీద రయ్యి రయ్యి మంటూ వీడు మెరుపల్లే చిరుతల్లే చురుకు చురుకు వచ్చేస్తాడు. గౌరిగాడు 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 గౌరిగాడు. సారీ. థ్యాంక్స్. అయ్యో పర్లేదండి. సో సరే, మా ఫ్రెండ్ టీ స్టాల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్ళాలి. మీరు జాగ్రత్తగా వెళ్ళగలరు కదా. బాయ్. ఇది జరిగింది. ఆ రోజు నా స్వార్థంతో అమ్మాయి చున్నీ తీసుకొచ్చాను తప్ప మంచితనంతో మానవత్వంతో కాదు మేఘన. ఇప్పుడైనా ఈ విషయం నీకు ఎందుకు చెప్తున్నానంటే, రేపు నిజం తెలిసాక అబద్ధాలు చెప్పి నేను ఇంప్రెస్ చేశానన్న గిల్టీ ఫీలింగ్ నాకు వద్దు. అందుకే. వదిలేసి వెళ్ళిపోతున్నావా? సరే వెళ్ళు. నిజం చెప్పినందుకే వదిలేసి వెళ్ళిపోతే ఇంకెప్పుడు నీకు నిజం చెప్పను. ఆలోచించు. రే మామా, పోనీరా, నీకు నేనున్నాను రా. రా ఇలాగే. రారా రా, వచ్చి ముద్దు పెట్టుకో. అయినా ఇప్పుడు ఎందుకు నువ్వు తమిళ సినిమాకి తెలుగు డబ్బింగ్ చెప్పినట్టు చెప్తున్నావు? అంటే ఫ్రెండ్వి బాధలో ఉన్నావు కదా అని.
అమ్మాయి వాళ్ళ గాయపడ్డ గుండెకి ఫ్రెండ్ ప్యాచ్ లేయగలేమో కానీ పర్మనెంట్గా సెట్ చేయలేడురా, గుర్తుపెట్టుకో. నిజం చెప్పు, ఇంకెప్పుడు అబద్ధం చెప్పవు కదా. ఎట్రా ఇప్పుడు కూడా నేను అబద్ధం చెప్పలేదే. నవ్వేసింది. ఓ ఏం చేస్తున్నావు? అంటే ఇలాంటి సీన్లో కిస్ కానీ హగ్ కానీ ఉంటే బాగుంటుంది కదా. చాలా టెంటెంలు ఉన్నాయి. దాచాం. బాగా దాచావు. థ్యాంక్ యూ. ఆ రోజు ఒక మాట నాకు గుర్తుందా? ఏంటది? ఒక అమ్మాయికి నచ్చాలంటే నచ్చినవి చేస్తేనో లేక నచ్చినట్లు ఉంటేనే వాళ్ళు ఇంప్రెస్ అవ్వరు. వాళ్ళు ఎక్కడున్నా నీతో ఉంటే హ్యాపీగా ఉంటామని వాళ్ళు నమ్ముతారు చూడు. అప్పుడు వాళ్ళ నుంచి ఎవరు దూరం చేయలేరని ఆ నమ్మకాన్ని నాకెప్పుడు ఇస్తావు? పెద్దగా పీకే పనులు ఏమి లేవులే, రేపటి నుంచి అదే పనిలో ఉంటా. ఎరా జోలు నన్ను పిలుస్తావేంటి? నేను రాను. నేను చెప్పేది అదేరా, నువ్వు రాకు, మా ఇద్దరం వెళ్తాం. చే నీలాంటల గురించారా మనమే మాట అన్నాడు. ఏంటో అది? అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి రాగానే అన్నీ మర్చిపోయి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు వదిలేస్తే మా దగ్గరికి వస్తారు. వద్దు, ఆ టైప్ వద్దు, ఇది ఆ టైప్ స్టోరీ కాదు. సో నువ్వు మూసుకో. ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తావు? మీ అన్నయ్య ఎక్కడ ఉండడో చెప్పు. మా అన్నయ్య అంటే అంత భయమా? అది సర్లే కానీ అది వదిలే కానీ వచ్చేటప్పుడు పెట్రోల్లో డబ్బులు తీసుకురా. అంటే ప్రతిసారి వాడిని తీసుకెళ్తాను, వాడు కొట్టేస్తాడు పెట్రోల్. ఇప్పుడు వాడిని సైడ్ వేసి నేను తీసుకెళ్తాను కదా, సో నా బంగారం. హలో, ఎక్కడున్నావు? ఇంట్లో. నేను స్టార్ట్ అయ్యా, బయట వెయిట్ చేయి, వచ్చేస్తా. ఇంకెందుకు, డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వచ్చాయి. మీ అన్నయ్య అంటాడుగా, పర్లేదా మరి? సిగ్గులేదురా నీకు. బయట అన్నయ్య ఉన్నాడు, ఇంటి వెనక వెయిట్ చేయి, వస్తా. సరే. నా మనసుకే తన ఎద తలుపులు తీసేనే, నా కనులకే తన మనసుతో ముడిపడనే, కలలే ఇలా నిన్ను కోరగా గుండె భారమవుతుందే, కనులే మరి నిన్ను చూడగా నింగే చేరుకుంటుందే. ముందే నాడు నాలో లేదే ఇలా మాయలే, సందేహాలే లేదే పిల్ల నీ వల్లే. నా మనసుకే తన ఎద తలుపులు తీసేనే, నా కనులకే తన మనసుతో ముడిపడనే, నీ నానన్నాన నీ నానన్నానన్నానలే, తందానన్నాన నీ నానన్నాన నీ నానన్నానన్నానలే. నా చెలి అందమేది పైన, నా మది బంధమేయే తనతోనా, సగమే ఉన్నదిగా కథలో ఈ కిన్నెరా, జగమే నిన్నందిగా ఎదలో వెన్నెరా. ముందే నాడు నాలో లేదే ఇలా మాయలే, సందేహాలే లేదే పిల్ల నీ వల్లే.
వా ఏంట్రా భయంగా ఉందా? భయమేం లేదులే కానీ చెమలు కుట్టేస్తున్నాయి. ఒకసారి కాల్ తీస్తే దులుపుకొని మళ్ళీ పడుకుంటా. ఏంట్రా బొమ్మలాటకుందా? మా బావగాడు కదా. ఎవరు భయ్యా నువ్వు? రోడ్డు మీద దేందో చున్నీ లాక్కెళ్తే నీకేమైందిరా? నువ్వేనా తోపువా? రే ఆ రోజు నేను చెప్పిందంతా విని సారీ చెప్పి వెళ్ళిపోయారు కదరా, మళ్ళీ ఈ రోజు ఏంటిది? ఆ రోజు నువ్వు చెప్పిన స్పీచ్ విని వెళ్ళలేదు, పోలీసులు వచ్చారని సైడ్ అయ్యాం. అమ్మని అమ్మ రివెంజా? సరేలే కొట్టేదురులే కానీ ఒక 5 నిమిషాలు నేను చెప్పేది వినండి. వాడు చెప్పిందే వినకో, మొన్న కూడా ఇలాగే సోచి చెప్పాడు. సోదా? చూడ్డానికి స్పెక్ట్స్ పెట్టుకుని ఎంత ఇన్నోసెంట్గా ఉన్నావురా? ఆడితో మాట్లాడరా ఎస్ఐ. మా బావ మీద చెయ్యేస్తారా ఏంటి అలా చూస్తున్నావు? నన్ను ఇంప్రెస్ చేశాకే మా చెల్లిని ఇంప్రెస్ చేస్తా అన్నావు, కానీ నిజానికి నేను చూసి ఇంప్రెస్ అయ్యాకే నువ్వు మా చెల్లిని చూసావు. ఏంటి ఇంకా అర్థం కాలేదా? ఏమైంది? వాడి కాళ్ళర్ కొట్టిన అర్థం కాలేదా? దా బండెక్కు. నువ్వు ఇలా ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకోబట్టే వాళ్ళు ఈరోజు ఇక్కడి వరకు వచ్చారు. అవసరమా చెప్పు? ప్లీజ్ నా కోసం ఈ గొడవలన్నీ ఆపే. ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలే. ఇంతకీ నీకు హెల్ప్ చేసిన అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడని ఆ టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాడు. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను అతనికి థ్యాంక్స్ చెప్పొస్తా. ఎలా ఇచ్చావు? నీతో పెట్టేసాను చూడు, నాకు బుద్ధి ఎక్కువరా. అది మాకు తెలుసులే కానీ సోదాపి క్యాష్ తీ. సరే అకౌంట్ నెంబర్ చెప్పు, ట్రాన్స్ఫర్ చేస్తాను. చా ఇచ్చారా నువ్వు? అన్నా సీనన్నా తమ్ముడు, మీ అబ్బాయి కాలేజ్ సీట్కి డబ్బులు అవసరమని ఎవరిని అడుగుతుంటే విన్నాను. ఎంత కావాలేంటి? 40,000 దాకా అవసరం పడుతుంది తమ్ముడు. నా దగ్గర ఒక 50,000 ఉన్నాయి, వడ్డీకి ఇస్తా, తీసుకుంటావా? వడ్డీకా? ఎంత తమ్ముడు? ఎప్పుడు క్యాంటీన్ దగ్గరికి వచ్చినా నవ్వుతో పలకరించే నీ ఫేస్లో ఆ నవ్వు మిస్ అయింది. ఆ నవ్వు నాకు కావాలి. అంతే కదా బాబాయ్, మేము మా ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చినా సరే మాకు టీ బిస్కెట్ ఫ్రీగా ఇవ్వాలి. ఈ స్టాలే నీ తమ్ముడు. 50,000కే క్యాంటీన్ ఇచ్చేస్తాం. రిస్కే బాబాయ్ నీతో. ఫ్రెండ్ దగ్గర బెట్టింగ్ వేసి సంపాదించాలి అనే అంత ఆశ లేదురా. ఈరోజు నువ్వు బెట్టింగ్లో సంపాదించిన డబ్బు రేపు అదే బెట్టింగ్లో పోగొట్టుకున్నప్పుడు ఆలోచిస్తే, ఇలా మంచి పనులు చేశానని గుర్తొస్తే బాగుంటుందిరా ఫీలింగ్. ఆలోచించు. ఆ రోజు నుంచి ఆలోచిస్తూనే ఉన్నా నువ్వు అన్న ఆ మాట. మనం సంపాదించిన డబ్బు మన కోసం మనం ఖర్చు పెడితే స్వార్థం, అదే పక్కవాడి కోసం ఖర్చు పెడితే సాయం. స్వార్థంగా ఆలోచిస్తే నీతో పాటు నువ్వు ఒక్కడే ఉంటావు, అదే సాయం చేస్తే నీతో పాటు నీకు తెలియకుండా నీ వెనక 10 మంది ఉంటారు. మా చెల్లికి ఎవడో లవ్ లెటర్ రాశాడని తెలిసి కోపం వచ్చింది. అదే కోపంతో వచ్చాను నేను కొట్టడానికి. సినిమా ఏంట్రా ఇది? మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి కొట్టడానికి. వెయిట్ చేయి, మాట్లాడేసాక నీ దగ్గరికి వస్తాం. నువ్వు చెప్పా. కానీ ఆ రోజు నేను చూశాక ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోయా. నా గురించి తెలియక మాట్లాడుతున్నావు అనుకున్నా, తెలిసే మాట్లాడుతున్నావు అని తెలిసాక నీలో ధైర్యం నచ్చింది. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో ఎక్కడ నిన్ను ఏం చేస్తానన్న భయం కంటే మా చెల్లిని నీకు ఎక్కడ దూరం చేస్తానన్న భయం నాకు ఎక్కువ కనిపించింది. అప్పుడు నీ ప్రేమకు నువ్వు ఇచ్చే వాల్యూ అర్థమైంది. అప్పుడు ఇంకా నచ్చేసావు. ఎవడేమన్నా ఏం చెప్పినా నాకు చెప్పే మా చెల్లి
నీ లెటర్ గురించి చెప్పనప్పుడే నాకు అర్థమైంది నువ్వంటే తనకి ఎంత ఇష్టం అని. తనకి ఇష్టమైంది నాకు ఇష్టమే. నీకు మా చెల్లి ఎంత ఇంపార్టెంటో మా ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నావు చూడు. అక్కడ పిచ్చ పిచ్చగా నచ్చేసావు బావా. బావా? నన్ను నువ్వు బావా అన్నావా బావా? నా చెల్లి చేయి పట్టుకొని నుంచున్నావు చూడు. ఇలా ఎప్పటికప్పుడు నచ్చేస్తున్నావు. కానీ కానీ చెప్పు బావా. కానీ కానీ ఏంటి? నువ్వు వాళ్ళ చేతిలో దెబ్బలు తింటావు. నాకు నచ్చలా. వదిలే బావ, మన పర్సనాలిటీ ఫైట్లు చెట్టావు. వదిలేద్దామా మరి? ఒక్క నిమిషం బావ, ఇక్కడే ఉండు. రారమంటాడు రా. ఒరే, ఎంతమందిని కూడా నేను ఎందుకు కొట్టలేదు తెలుసారా? ఫస్ట్ టైం నేను వాడి చెల్లిని చూసిందే నీ వల్ల, ఆ గొడవలో. నేను తనకు నచ్చడానికి కారణం నీ ఫ్రెండ్సే. మా బావల వారు చున్నీ తీసుకెళ్ళారుగా, నువ్వే పంపించావుగా. ఇంకా లాస్ట్ మా బావతో ఒక మినీ యుద్ధమే చేసి వాడి చెల్లిని దక్కించుకుందాం అనుకున్నా. అంత కష్టం లేకుండా నా కథ సుఖంతో ఈ చేతుల మీదుగా జరిగింది. దగ్గరికి రా. ఇక మీదైనా చున్నీల మీద కాన్సన్ట్రేట్ చేయడం మానేసి, సరేనా? ఏంటి బా, ఏం చెప్పకుండా వచ్చేస్తున్నావు? నా మీద డబల్ ఉన్నాడు, వాడికి తెలీదా ఏం చేయాలో ఏం చేయకూడదు. సరే కానీ బావా, అర్జెంటుగా వెళ్ళి మీ చెల్లిని కలవాలి, బాగా గ్యాప్ వస్తుంది. నీ పర్మిషన్ తోటే బావా రా. అవును బా, ఇంతకీ మీ చెల్లికి బట్టలు ఉతకడం వచ్చా? షర్ట్ బాగా మాసిపోయింది. గౌరిగాడు మన కథలో హీరో వీడు, నలుగురిలో తోపు చుడు టాపు నెట లేపుతాడు. ఆడే మన గౌరిగాడు, గౌరిగాడు మాటల్లో మాయగాడు, చేతల్లో బొట్టుగాడు, సుడిగాడికి సోదరుడు, అదృష్టానికి అమ్మామరుడు, హై టెన్షన్ వైరువిడు, గౌరిగాడు. కానీ మనోడు క్లాస్ రంగురాడా కళ్ళవాడు, మాటకారి మాయలోడు, ఎదుట ఎట్టి మగువా ఉన్నా మనసు నెట్టేదో చేస్తాడు. ఏ బాబా లేదు మామా లేదు, ఎవరికైనా నచ్చేస్తాడు. అరే భాయి అంటూ బాబా అంటూ బంధం మిట్టే కలిపేస్తాడు. ఎదుటోడంతా చెట్టోడైనా చిటికేలో నమ్మచ్చైనా. అరలక్క గౌరిగాడు కథలో హీరో వీడు, నలుగురిలో తప్పు చూడు టాపు నెట్ట లేపుతాడు. ఊసర వెళ్ళి వీడు రంగులు మారుస్తాడు, నమ్మున ధీటుగాడు వీడే మన గౌరిగాడు. గౌరిగాడు 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 గౌరిగాడు. గౌరీ ఓకేనా? అరే జోలి ఇట్రా. వస్తున్నా. మధ్య మధ్యలో కొంచెం ఇంగ్లీష్ పదాలు వాడరా, రిచ్గా ఉంటుంది. మధ్య మధ్యలో అంటే మొత్తం వాడతాను చూడు. Take me to the hall of the fame, cause I got your name and they call me Gaudigadu. Get me to the top of the road, cause I got to go, the one and only Gaudigadu. Who wanna drag me down to the cold road? We just don't know I'm the king of the house.
ఒక్క మొక్క అర్థమైతే ఒట్టు. ఇంగ్లీష్లో పాడమంటారో పాడితేనేమో అర్థం కాదు. ఎంత క్లాస్ అయితే మాత్రం తెలుగులో ఆడవరా. సర్లే సర్లే తెలుగులో ఆడవరా. ఎదురెడుగడు వెలుదిరుగడు జంకు బంకు తెలియనోడు పుల మారితే కడ తెచ్చడు పలుకు పలుకు కదిలొస్తాడు. ఆర్ఎక్స్ బండి మీద రయ్యి రయ్యి మంటు వీడు మెరుపల్లే చిరుతల్లే చురుకు చురుకు వచ్చేస్తాడు. గౌరిగాడు 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 వద్దు ఆ టైప్ వద్దు, మన స్టైల్లోకి వచ్చి సర్లే